ఎటువంటి అవకతవకలు లేకుండా ఈరోజు అటువంటి అవకాశం కల్పించినటువంటి లోకేష్ గారు అటు పార్టీని ఇటు ప్రభుత్వాన్ని కూడా ముందుండి నడిపిస్తూ ఈరోజు ప్రతి కార్యకర్తకి నేనున్నానని తెలుగుదేశం పార్టీకి భవిష్యత్ నాయకుడిగా ఒక దిక్సూచిగా ముందుకు వెళ్తున్నటువంటి మన యువ నాయకులు, మన యువగలం నారా లోకేష్ గారిని వారి సందేశం ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను. జై తెలుగుదేశం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, అశోక్ గజపతి రాజు గారి నాయకత్వం, అశోక్ గజపతి రాజు గారి నాయకత్వం. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. వేదికమైన ఉన్న పెద్దల్ని పరిచయం చేయాల్సిన అవసరం లేదనుకుంటున్నా, ఎందుకంటే అందరూ పరిచయం చేశారు కనుక వేదికమైన ఉన్న పెద్దలందరికీ పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారాలు. విజయనగరం విద్యాలయాల నగరం, కళల నిలయం, గజపతి రాజుల దాన గుణం వల్ల ఈరోజు విజయనగరం అద్భుతంగా అభివృద్ధి చెందుతూ జరిగింది. గొప్ప వ్యక్తులు పుట్టిన భూమి ఈ విజయనగరం భూమి. శ్రీ పైడు తల్లి అమ్మవారి ఉన్న పుణ్య భూమి ఈ విజయనగరం భూమి. ఈరోజు నాకు ఒక విషయం అర్థమైంది. విజయనగరం కోటలో ఎంత పౌరుషం ఉందో విజయనగరం ప్రజల్లో కూడా దానికన్నా ఎక్కువ పౌరుషం ఉంది. నాకు ఒక అలవాటు, నేను ఏ కార్యక్రమానికి వెళ్ళినా కార్యకర్తలను కలిసినా ప్రజల్ని కలిసినా చేతులు ఇస్తా. జనరల్గా చేతులు తిరిగి వస్తాయి, కానీ మీ దగ్గర చేతులు ఇస్తే తిరిగి వచ్చే పరిస్థితి లేదు. మా అక్కనో చెల్లినో తెలియదు, మా అక్క అనుకుంటా అదితి గారు, అక్కకు చూపించా ఎలా గీరేశారో మీరందరూ నా చేయనని. సో అప్పుడే అర్థమైంది విజయనగరం పౌరుషం అంటే ఈ దెబ్బ ఎవ్వరూ కోలుకోలేరని. విజయనగరం నియోజకవర్గం అంటే తెలుగుదేశం పార్టీ అంటేనే విజయనగరం. అసలు కంచుకోటకి మారు పేరు ఈ విజయనగరం నియోజకవర్గం. అశోక్ గజపతి రాజు గారిని మీరు ఆశీర్వదించారు, దీవించారు. శాసనసభ్యులుగా అనేక మార్లు గెలిచారు, మంత్రి అయ్యారు, కేంద్ర మంత్రిగా కూడా చేశారు. ఇప్పుడు మా అక్కని కూడా ఏకంగా మీరు ఆశీర్వదించి దీవించి భారీ మెజారిటీ గెలిపించి శాసనసభకు పంపించారు. చాలా మొండి. జనరల్గా నేను హౌస్లో కూర్చున్నప్పుడు పక్కన నా కుర్చీ ఖాళీగా పెట్టుకుంటా, అచ్చను ఉంటాడు అసెంబ్లీ, అన్న నువ్వు అటు కూర్చో, ఎందుకంటే ఎమ్మెల్యేలు అందరూ వచ్చినప్పుడు ఒక మంచి అవకాశం కలిసాం కదా. జనరల్గా ఏ ఎమ్మెల్యే అయినా ఒక సెషన్ అంటే 4 రోజులైనా 15 రోజులైనా ఒక్కసారి వచ్చి కూర్చుంటారు అన్న. ఇది సమస్య ఉంది. ఇది మా అక్క మటుకు రోజుకి 3 సార్లు వచ్చి కూర్చుంటుంది. వచ్చి ఇదిగోండి లెటర్ ఇచ్చాను, ఇది మీరు చేయాలి, ఓకే అమ్మ అంట, థ్యాంక్ యూ అని వెళ్తుంది. మళ్ళీ వచ్చి మర్చిపోయాను ఇంకో లెటర్ ఉందని చెప్పి మధ్యాహ్నం ఇస్తుంది. అట్లా గడిచిన 4 రోజులు కనీసం 10 సార్లు నా పక్కన వచ్చి కూర్చుంటే ఇంకా దండం పెట్టా. కొంచెం విసులుబాటు అమ్మ, ఇంకా 164 మంది శాసనసభ్యులున్నారు, వాళ్ళకు కూడా అవకాశం అని చెప్పా. అంటే ఎప్పుడూ ప్రజల్ని మనసులో పెట్టుకునేవారు. ఏనాడు సొంత ప్రయోజనాల గురించి అడగల. నాకు ఇది చేయండి, నాకు ఈ భూమి ఇవ్వండి, లేదంటే నాకు ఈ కాంట్రాక్ట్ ఇవ్వండి, ఈ మైన్ ఇవ్వండి అని ఏనాడు అడగల. ఎప్పుడూ ప్రజల గురించి ఆలోచిస్తారు. జిఎంఆర్తో ఒప్పందం కుదుర్చుకొని మాన్సాస్ జిఎంఆర్ ఎడ్యుసిటీ ఏర్పాటు చేశాం. కొన్ని లీగల్ ఇష్యూ వల్ల కొంత సమయం పడితే 4 రోజుల్లో 40 సార్లు అడిగింది. చివరికి నేను వినట్లేదని వాట్సాప్ మెసేజ్ పెట్టి ఇదే అగ్రిమెంట్ 80% మీరు చేయించాలి, బాధ్యత మీది, మన పిల్లలకి ఏవియేషన్లో అద్భుతంగా ఉద్యోగాలు ఉపాధి కల్పించాలంటే ఆ ఎడ్యుసిటీ. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు ఎకరం గురించి కొట్టుకునే పరిస్థితులు. అలాంటిది ఆ ఎడ్యుసిటీకి 150 ఎకరాల దానం చేసిన గొప్ప కుటుంబం మన గజపతి రాజు గారి కుటుంబం. ఇంకా అశోక్ గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన నానో కారులో తిరిగిన రాజసం మట్టుకు రోల్స్ రాయ్స్ లాగా ఉంటుందబ్బా. ఆయన ఆశీర్వాదం తీసుకుందాం, ఎందుకంటే చాలా పవిత్రమైన మనసు. ఎప్పుడు పార్టీ గురించి, కార్యకర్తల గురించి, ప్రజల గురించి ఆలోచించే వ్యక్తి తప్ప వేరే ఆలోచన ఆయనకి ఎప్పుడు రాదు. మనం ఈరోజు అందరం ఇక్కడ కూర్చున్నాం, హాయిగా మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం.
కానీ గతంలో మనం ఎంత ఇబ్బంది పడ్డామో ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే జనరల్గా మంచి రోజులు వచ్చినప్పుడు కష్టపడిన రోజులు మర్చిపోతాం అందరం. కొన్ని విషయాలు మీకు గుర్తు చేయాలనుకుంటున్నా. అశోక్ గారి గురించి మనం ఇన్ని మాటలు మాట్లాడుకున్నాం. అదే అశోక్ గజపతి రాజు గారిని ఎంత ఇబ్బంది పెట్టారో కల్లారో మనందరం చూసాం. అర్ధరాత్రులు వచ్చి అరెస్ట్ చేయాలని ట్రై చేస్తారు. ఏకంగా సింహాచలం దేవస్థానం నుంచి ఆయన తొలగించాలని ప్రయత్నిస్తారు. రాముడి తలది వేసినప్పుడు ఆ విగ్రహాన్ని చూడాలి, గుడికి చూడాలని చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు అడ్డంగా లారీలు పెట్టారు. అన్నది ఒక డిఎస్పి అనరాని మాటలు అన్నారు. అన్నీ భరించాం. రామ్ తీర్థానికి వెళ్ళాం. పైకి వెళ్ళి కిందికి వచ్చే సమయానికి బాబు గారి పైన అశోక్ గారి పైన ఎలాంటి కేసులు పెట్టారో మనందరం చూసాం. కానీ గొడ్డలి పార్టీకి ఒక విషయం తెలియదబ్బా, ఎన్ని కేసులు పెడితే మనకి అంత బలం. అరే నా పైన 23 కేసులు పెట్టారు, ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు, అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు. నేను అనుకున్నా మర్డర్ కేసు కూడా పెట్టింటే భలే ఉండేదబ్బా అని. ఇంకా కొంచెం కసి పెరిగేది, ఆ 11 సీట్లు కూడా వచ్చేది కాదేమో అనుకున్నా. మొన్న ఎవరో కలిసినప్పుడు, కార్యకర్తలే కలిసినప్పుడు అన్నారు, అన్నా 5 సంవత్సరాలు భలే మారిపోయావు అన్నా అని. ఎందుకు మారాను అనుకుంటా అంటే గొడ్డలి పార్టీ అధ్యక్షుడి వల్లనే నేను ఈరోజు ఈ స్థాయికి వచ్చానన్న. ఎర్రబుక్ గురించి ఎవడో తమ్ముడు అంటున్నాడు. అరే ఓపెన్ అండి బా, 10 పేజీల్లో ఉన్నా, 10వ చాప్టర్లో ఉన్నా. తప్పు చేస్తే ఎవరిని వదిలిపెట్టాను రా భయ్, దబ్బడి తిప్పుడే, దాంట్లో ఎలాంటి ఫీలింగ్ లేదు. కానీ కష్టకాలాలు మనం మర్చిపోకూడదు. ఇది మన అందరం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఈరోజు అధికారులు సెల్యూట్ కొడతారు, వచ్చినప్పుడు మాడతారు. కానీ పడిన కష్టాలు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం మనందరిపైన ఉంది. ఎందుకంటే ఎదిగే కొద్దీ తగ్గి ఉండాలని పెద్దలు చెప్తారు. 164 స్థానాలు వచ్చినాయని కాలు ఎగరేసుకుంటే 151 11 అయిందే, అది అహంకారం. అలాంటి పరిస్థితి మన కూటమి ప్రభుత్వానికి రాకూడదు. ఇంకా మొన్న జరిగిన ఎన్నికల్లో ఉత్తరాంధ్ర ప్రజలు గొడ్డలి పార్టీకి దిమ్మ తిరిగే విధంగా క్లీన్ స్వీప్ మనకి ఇచ్చారు. ఈరోజు ప్రజా కూటమి వాళ్ళ రుణం తీర్చుకుంటాం జరుగుతుంది. విశాఖ ఉక్కుని కాపాడుకున్నాం, రైల్వే జోన్ ఏర్పాటు చేసుకున్నాం. ఆనాడు భోగాపురం ఎయిర్పోర్ట్ ఓపెన్ చేస్తా ఉన్నాం, ఇచ్చిన హామీల మేరకు ఈరోజు ఎయిర్పోర్ట్ కూడా ఓపెన్ చేస్తాం జరిగింది. ఈ ఎర్ర బస్సు రాని ఊరికి ఎయిర్పోర్ట్ అవసరమా అని ఒక వ్యక్తి అన్నాడు. ఆ వ్యక్తికి పిలిపిస్తున్నారా? ఈరోజు ఆ ఎయిర్పోర్ట్ చూడు, దట్ ఈస్ చంద్రబాబు నాయుడు గారు. జిఎంఆర్ గారికి కాంట్రాక్ట్ వచ్చినా ఆయన ఒకటే చెప్పారు, భారతదేశంలో టాప్ 5 ఎయిర్పోర్ట్స్ ఏదంటే దానికి చిరునామా భోగాపురం ఎయిర్పోర్ట్ చేయండి అని ఆయన చెప్తాం జరిగింది. ఒక పట్టుదలతో పనిచేస్తున్నాం. డేటా సెంటర్స్ తీసుకోండి, టీసీఎస్, కాగ్నిసెంట్, ఇన్ఫోసిస్, ఇలా అనేక పరిశ్రమలు ఈరోజు ఉత్తరాంధ్రకే తీసుకొస్తాం జరుగుతుంది. ఇది ఉత్తరాంధ్ర పట్ల మాకున్న కమిట్మెంట్. ఎందుకంటే ఒక విషయం అందరం గుర్తుపెట్టుకోవాలి, 2019లో ఎదురుగాలున్న విశాఖపట్నం ప్రజలు తెలుగుదేశం పార్టీని ఆశీర్వదించారు, దీవించారు, శాసనసభ్యుల్ని గెలిపించారు. మామూలు శాసనసభ్యులు కాదండి. మా మాస్ మహారాజా ఉన్నాడు అక్కడ, వెలకపూడి రామకృష్ణ బాబు, కరెక్ట్ పేరేనా? మాస్ మహారాజా. నేను చూశాను ఆనాడు శాసన మండలిలో మేము అందరం పోరాడాం. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, జై అమరావతి విషయమైనా మేము అందరం పోరాడతాం. బాబు గారు గ్యాలరీకి వచ్చారు. ఏకంగా గొడ్డలి పార్టీ అధ్యక్షుడు వాళ్ళ శాసనసభ్యులు పంపించారు బాబు గారి పైన, ఎగతాళి చేయండి, ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోవాలని. చాలా అండర్ ఎస్టిమేట్ చేశాడబ్బా మన నాయకుడిని. బాబు గారు మహాముండి కదల్లా, కానీ ఆయనకి అండగా నిలబడింది శాసనసభ్యులు. అది విశాఖపట్నం చెందిన శాసనసభ్యులు. ఒక పక్కన విశాఖపట్నం, ఇంకో పక్కన ప్రకాశం, ఇద్దరు ఒక గోడలాగా నిలబడి ఎప్పుడు బాబు గారి గురించి ఆలోచించారు. అందుకే మా పైన బాధ్యత ఉంది. ఇక్కడ ఉన్న కార్యకర్తలు ఒక విషయం ఆలోచించమంటున్నాం.
ఇంత బాధ్యతగా మన పరిశ్రమలు తీసుకొస్తుంటే, కంపెనీలు తీసుకొస్తుంటే, ఏకంగా వైకాపా పార్టీకి చెందిన ఒక ఎంపీ గురుమూర్తి ఆయన పేరు, ఆయన కోర్టుకు వెళ్ళి కేసు వేసి కాగ్నిసెంట్కి ఇచ్చిన భూమి తిరిగి ప్రభుత్వం తీసుకోవాలని చెప్తాను జరిగింది. అప్పుడు సీజే గారు ఒక మంచి మాట చెప్పారు, అరే ఇచ్చింది కాగ్నిసెంట్ కదా నీకేంటి అని ఏకంగా కేసు డిస్మిస్ చేశారు. అంటే వీళ్ళు ఎలాంటి వాళ్ళు, అభివృద్ధి చెందకూడదు, డిఎస్సి జరగకూడదు, అన్నిటిపైన కేసులు పెట్టి వాళ్ళు ఎట్టి పరిస్థితి ఆపాలని ప్రయత్నిస్తున్నారు. అంటే కుట్రలు కుట్రంతలు. సొంత బాబాయిని వాళ్ళే లేపేసి ఆ నింద మన పైన వేశారు. మనందరం చూసాం, నారాసుడ రక్త చరిత్ర అని ఆ పనికి మళ్ళీ దొంగ పేపర్ ఒకటి ఏడిసింది. బాబు గారు హాఫ్ పెట్టి గొడ్డలి ఆయన చేయిలో పెట్టి ఏదో చేశాడని. ఈరోజు ఏకంగా ఈడీ ఎవరి ఇంటికి వెళ్ళిందండి, వాళ్ళ పార్టీకి చెందిన ఎంపీ ఇంటికి వెళ్ళి డబ్బులు దొరికినాయి, అన్ని వివరాలు తీసుకున్నాడు. చూడండి, ఇది కోడికత్తి డ్రామా చూసాం, దాని తర్వాత గులకరాయి కూడా చూసాం. బా అది ఏమో స్పెషల్ గులకరాయి, స్పెషల్ గులకరాయి. ఎందుకంటున్నానంటే ఎవడన్నా రాయేస్తే ఇక్కడ తగులుతుంది పడిపోతుంది, లేదు ఇది ఇక్కడ తగిలింది. మళ్ళీ ఇటు నుంచి వెళ్ళి పక్కన ఒక జోకర్లే, పేరు చెప్తే వేస్ట్ ఆఫ్ టైం, ఒక జోకర్ ఉన్నాడు, ఆ జోకర్కి ఇక్కడ తగిలింది, మళ్ళీ ఇటు వెళ్ళి ఇటు తగిలిందంట. ఎందుకంటే ఒకరోజు ఇక్కడ ప్యాచ్ చేసుకున్నాడు, రెండో రోజు ఇటు ప్యాచ్ చేసుకున్నాడు.